మరి పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టుకుంటూ ఈ రోజు కూడా పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ 66 సారో 67 సారో పోతా ఉన్నాడు. మళ్ళీ కూడా అక్కడ వెళ్ళి తమ మూట అప్పయ్యపనికి తన కుర్చీ కాపుకోవడానికి అదే ప్రయత్నం తప్ప ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆలోచన లేదు. దాని గురించి ముందు వెళ్ళాల్సుకోవాలన్నటువంటి ఒక ప్రణాళిక లేదు. ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఇది ఊర్లలో గ్రామాలలో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు పోయి రిబ్బన్ కట్టడానికి పోతున్నారు. వాళ్ళేమో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, మాకేమో డబ్బులు వస్తాయేమని చెప్పేసి ఇల్లు కట్టుకుంటే ఇందిరా మిల్ల పేరు పైసలు వస్తాయేమనుకుంటే ఒక్క రూపాయి వేయట్లేదు. కానీ ప్రజలు సొంతంగా కట్టుకుని ఇళ్ళకి పోయి రిబ్బన్ కట్ చేస్తానికి మాత్రం ఈ మంత్రులు ఎమ్మెల్యేలు లైన్ కడుతున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు పూర్తిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. అందుకే వారి శాసనసభ్యులు కూడా వారికి అంటే మీటింగ్ అటెండ్ అయ్యేదానికి మరి సుముఖత వ్యక్తం చేస్తలేరు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి సిపిఐ కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, మాట నిలబెట్టుకోవడంలో మరి వెనుకపోయింది. కాబట్టి మేము కూడా వీళ్ళ ఎంబడి ఉండలేమని చెప్పిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మరి యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మరి రోజు రేపు కూడా తెలుగుగా మనకి లైన్ కడతారు. ఇక 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎమ్మెల్యేలంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీని వీడి మరి తమ దారి తమ చూసుకుంటాను కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ దారిని వెతుక్కుంటా ఉన్న సంగతిని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు భవిష్యత్తులో అని చెప్పి తేలిపోయింది. కాబట్టి ఏదో కొన్ని రోజులు అధికారం ఉంటుంది, పనులు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి కనపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ